రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. రాజానగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఆ తర్వాత దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ ను పంపిణీ చేశారు. అలాగే శంషాబాద్ బస్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉనికి ఉన్నంత వరకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు వినబడుతూనే ఉంటుందని కార్తిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాజకీయాలే కాకుండా తెలుగు రాజకీయాల్లో కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం. తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో పెద్ద పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉంచి ప్రతి తెలంగాణకి ఒక గర్వకార్యమనే ఒక పరిస్థితి తీసుకొచ్చినందుకు మహనీయులు కేసీఆర్ గారు. అటువంటి ఒక మహనీయులు ఒక పుట్టినరోజు మా కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈరోజు శంషాబాద్ లో కూడా ఆ శంషాబాద్ సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా మా యొక్క కార్యాలయంలో జన్మదిన కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వివిధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఆ దేవునికి కేసీఆర్ గారికి ఆరోగ్యాలు కలిగించాలని, రానున్న రాజకీయ రణరంగంలో కేసీఆర్ గారికి అన్ని విధాల విజయాలు సాధించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఈ యొక్క కోరిక కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రావాలా, ఆరోగ్యంగా ఉండాలా, రాజకీయ క్షేత్రంలో కొట్లాడాలనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాదు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్ని రంగాల్లో అన్ని క్షేత్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలా, రాజకీయ క్షేత్రంలో తిరిగి వచ్చి కొట్లాడాలా. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన